నమస్తే. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసీఆర్ ప్రభుత్వం పని అయిపోయింది. ప్రజలు డిసైడ్ చేసిర్రు. వాళ్ళని అపోజిషన్లో కూర్చోబెట్టారు, కాంగ్రెస్ని అధికారంలో కూర్చోబెట్టారు. సో పరిపాలన నడుస్తున్నది. రకరకాల చర్చలు ఉన్నాయి. ఇచ్చిన హామీల సంగతి ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ అప్పుడే స్టార్ట్ చేసింది. ఏమి హామీలు మీరు నెరవేర్చారని వాళ్ళు కూడా విమర్శల దాడిని ఇంకా తీవ్రతరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఇంకా వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన 6 గ్యారంటీసు ఇవన్నీ హామీలు ఎట్లా ముందుకెళ్తా ఉన్నాయి, మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు ఎస్డిఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళీ సార్ నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్తే. సో మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిర్రు, మనమంతా కలిసి ఎన్నో వీడియోలు చేసిన ముందు. సో ఇది కొంత తర్వాత అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఓటమి తర్వాత చేస్తున్న ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ. ఒక 10 రోజుల కొత్త ప్రభుత్వ పరిపాలన తర్వాత చేస్తున్న వీడియో. సో ఓవరాల్గా మీకు ఎట్లా కనిపిస్తున్నది సార్? రకరకాల అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మురళీ సార్ మాట్లాడతలేడు, రఘు మాట్లాడతలేడు, అంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇట్లాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మమ్మల్ని కూడా అడుగుతున్నారు, సో మీరు ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయాలి అని. సో ఎట్లా కనిపిస్తున్నది? ఫస్ట్ నాకైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోవడం అనేది చాలా హ్యాపీని ఇస్తుంది. ఎందుకంటే అంటే చాలామంది ఏమనుకుంటా అంటే ఏదో పర్సనల్ గడ్జ్ అనుకుంటారు. యాక్చువల్గా పర్సనల్ గడ్జ్ కాదు అది. ఇది కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అట్లా ధ్వంసం చేస్తుంటే ఎట్లా ఆనందంగా ఉంటాం మనము. సో మెయిన్గా అంటే విద్య నాశనం చేశాడు బీఆర్ఎస్, కేసీఆర్ వైద్యం నాశనం చేశాడు, పేద ప్రజలకు సంబంధించిన జీవనోపాధులు అసలు ఏం తీసుకోలేదు, అబద్ధాల పరిపాలన చేశాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. భూములు విధ్వంసం ఇదంతా నడిచినాయి, అవినీతి పరిపాలన జరిగింది, పిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. సరే పక్కన పెడదాము. సో ఇప్పుడు అంటే డెఫినెట్గా ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం మెరుగే ఉంటుంది దానికంటే. వీళ్ళకి అద్భుతాలు చేస్తే అయితే అనుకో నేను. అంత ఘోరంగా అయితే ఎవరు చేయరు. అంటే పరిపాలన ఏ రకంగా చేయకూడదో కేసీఆర్ చూపించిండు మన అందరికీ కూడా. సో ఆ గుణపాఠము డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సో ఆ గుణపాఠాలు అనేది తీసుకుంటారనేది మనకు స్పష్టంగా కనబడుతుంది చాలా క్లియర్గా. ఇప్పుడు మీరు చూడండి, 2018లో మీకు గుర్తుంది అనుకుంటాను, మన బీఆర్ఎస్ గెలిచిన తర్వాత 2 నెలల వరకు ఆయన క్యాబినెట్ ఫామ్ చేయలే. అవును, గుర్తుందా? అవును, అందుకే ఎంపీ సీట్లో భారీ కోత విధించారు కదా జనం. అంటే ఎంత దుర్మార్గతం చూడు. అంటే ఇప్పుడు మనం దాంతో కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి రోజుకి 6 డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నాడు కదా. ఎంత చేంజ్ చూడండి, ఎంత చేంజ్ అనేది కనబడుతుంది క్లియర్గా మనకి. డెసిషన్ మేకింగ్ కూడా చూడండి, ఫాస్ట్గా తీసుకుంటున్నారు. సో అంటే అది దట్స్ వాట్ వీ వాంటెడ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు అంటే ముందు ఇట్లా చేయాలంటే ముందు గ్యారంటీ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎవరైనా చేస్తారు, ఏ ముఖ్యమంత్రి అని చేస్తారు. నిజానికి అయితే రేవంత్ రెడ్డి కొంచెం ఇంకెక్కువ యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఇంకెక్కువ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ బడి అంత దుర్మార్గంగా పరిపాలన మాత్రము ఎవరు చేయరు, ఈ దేశంలో ఎవరు చేయరు, మేబీ ప్రపంచంలో కూడా ఎవరు చేయరు అనుకుంటా. అంటే పోయి ఒక గడి కట్టుకొని ఆ గడిలో ఉండి లేకపోతే ఫామ్ హౌస్లో ఉండి అసలు పరిపాలన మొత్తం గాలి వదిలేసింది కదా. ఎంత మనం ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ లేదు. ఇంకా ఆ టాపిక్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు ఇచ్చిన హామీలో రైతు బంధు. సో రైతు బంధు పాత పద్ధతిలోనే రైతు బంధు ఇచ్చారు. సో మరి అధికారంలోకి రాగానే మీకు 15,000 రూపాయలు ఇస్తామని ఎందుకు వేయలేదు? సో మీరు ఎందుకు హామీ ఇచ్చారని నిన్న కూడా కేటీఆర్ స్టార్ట్ చేసిండు. సో ఫస్ట్ రైతు బంధు మీద మనం మాట్లాడదాం. సో ఈ రైతు బంధు ఎంతమందికి, అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీలాంటి వాళ్ళు లేదు దీన్ని మొత్తం కట్ చేయాల్సిన అవసరం ఉందని మీరే గతంలో మాట్లాడినారు కదా. సో ఇప్పుడు ఈ పాత పద్ధతిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వేయడం కరెక్టేనా? అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా ఏం రిలీజ్ చేయలేదు, అంటే ఇంకా గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేదు. అదే గైడ్ లైన్స్ రాకముందు ఇప్పుడు సమయం స్టార్ట్ అయింది కాబట్టి, కాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్లీ. కానీ బట్ డెఫినెట్గా ఒక రోజులో డిసైడ్ చేసేస్తారు గ్యారెంటీగా. అంటే విషయం ఏంటంటే ఇది రైతు బందా, భూమి బందా, అంటే భూ యజమాని బందా. ఇది భూ యజమాని బంధు కాదు కదా, రైతు బంధు. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకే ఇవ్వాలి కదా రైతు బంధు అంటే. సో అదే అంటున్నాయి, రిపీటెడ్గా అంటున్నా కదా. భూమి ఓనరు, ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాను, నీకెందుకు ఇస్తారు, నాకు ఎందుకు ఇవ్వాలి? అంటే అది ఇస్తున్నారంటే మూర్ఖులదిగా. ఇక ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం అనుకోవాలి మనం. అట్లా విదేశాలలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలబ్బా? వాళ్ళు ఏదో డబ్బు ఎక్కువ అయ్యి కొనుక్కున్నారు, ఒక ఆస్తులు పెంచుకోవడంలో భాగంగా కొనుక్కున్నారు. వాళ్ళు రైతు కాదు కదా, వాళ్ళు అడిగింది అసలు నేను ఎవరు అడుగుతలేరు. ఈ ఫామ్ హౌస్ ఓనర్లు అడుగుతలేరు, సినిమా హీరోలు హీరోయిన్లు అడుగుతలేరు,
విదేశంలో సెటిల్ అయిన వాళ్ళు అడుగుతలేరు, మంత్రులు అడుగుతలేరు, ఎమ్మెల్యేలు అడుగుతలేరు, లక్షల వేల కోట్ల 100 కోట్ల రూపాయలు కట్టే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అడుగుతలేరు. నువ్వే నీకు డబ్బు ఎక్కువ ఇస్తున్నావు, పిచ్చి వ్యాపారం కాకపోతే అది. సో అందుకని కొత్త గవర్నమెంట్లో డెఫినెట్గా ఇలాంటి తప్పు పనులు చేయరు. ఎంత కట్ ఆఫ్ పెట్టాలని మీరు అనుకుంటున్నారు? 5-10? నేనేమనుకుంటున్నా అంటే 10 ఎకరాలు పెట్టినా ఏం పర్లేదు మనకి. 10 ఎకరాలు పెట్టినా 10 ఎకరాలు పెట్టినా ఏం పర్లేదు. అంటే రైతే అంటే ఫామ్ హౌస్ వాళ్ళు కాదు. ఓకే, అట్లా. సో 10 ఎకరాల వరకు నిజమైనటువంటి రైతుకి ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇవ్వాలి కూడా. ఇస్తే తప్పేంటి అందులో, మీకు చాలా డబ్బు మిగులుతుంది. అంటే వీళ్ళు కౌలు రైతుకి ఇస్తాను చెప్పారు. సో కౌలు రైతులని రిజిస్ట్రేషన్ చేయాలి. సో అది అంటే భూ యజమానులు వాళ్ళు భయపడకుండా ఒక మెకానిజాన్ని, ఒక యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలి. అంటే ఒక పాలసీ విధానాన్ని తీయాలి దాన్ని. సో గ్రామ పంచాయతీలో ఇద్దరు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఇద్దరికి. ఇప్పుడు మీరు రైతు బంధు ఎనికి ఇచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదు, సో ఆ ఓనర్కి ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు. కానీ బట్ ఎందుకంటే ఇప్పుడు సడన్గా వీళ్ళు పొలిటికల్గా దాన్ని ఎట్లా తీసుకోవడం నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకా మంచిదే. బట్ వాళ్ళకి ఇచ్చినా కానీ ఇది ఎందుకంటే గత గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఆపడానికి ధైర్యం సహాయం చేయాలనుకుంటాను. బట్ ఆ కౌలు రైతుని ఎంకరేజ్ చేయడం. సో కౌలు రైతు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడము. సో ఇద్దరికి కూడా ఇటు కౌలు రైతు విజయం సాధించాలి, ఇటు భూమి యజమాని కూడా సేఫ్గా ఫీల్ కావాలి. సో అట్లా ఆ రకంగా ఒక యంత్రాంగాన్ని, ఒక మెకానిజాన్ని ప్రవేశపెట్టి కౌలు రైతు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన, ఇప్పుడు కేటీఆర్ అంటుండే ఎందుకు ఇచ్చిన మరి హామీ వెంటనే ఇస్తాన్నారు కదా, ఎందుకు ఇస్తలేరు? అలవిగాని హామీలు ఇచ్చి ఎందుకు మీరు ఇప్పుడు చేతులు? అసలు కేటీఆర్కి, బీఆర్ఎస్ గవర్నమెంట్కి, కేసీఆర్కి ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత లేదబ్బా. అంతేనా? వీళ్ళ అబద్ధాలు ఇలా ఏం మాట్లాడదు, నోరు మూసుకొని కూర్చోవాలి అంతే. నోరు మూసుకొని కూర్చొని చూస్తున్నాను పరిపాలన అంటే అనేది. అంతేగాని నువ్వు అది ఇవ్వలేదు నీకు లేదు, హక్కు లేదు నీకు. నువ్వేమిచ్చినావు, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు, నువ్వు నీ పరిపాలన ఏంది, అసలు నువ్వేంది? తుగ్లక్ పరిపాలన చేసి అంతా నాశనం పట్టించి తెలంగాణ నువ్వు. అయినా కానీ అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు టైం ఇవ్వాలి, కొంత ఒక 6 నెలలైనా టైం ఇవ్వాలి. మినిమం ఒక 6 నెలలు టైం ఇవ్వాలి. ఇప్పుడు మనం కూడా టైం ఇవ్వాలి వాళ్ళకి. సో డెఫినెట్గా సో తప్పులైనప్పుడు మనం కూడా అడగాలి కూడా, తప్పదు. ఏ గవర్నమెంట్ అడగాలి, ఏ గవర్నమెంట్ క్వశ్చన్. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పెట్టారు. సో దాని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సరే, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మహిళలు బస్సులు ఎక్కుతున్నారు, పోతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఇంకోవైపున ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికులు ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్ళని అడ్రస్ చేయకుండా ఎట్లా స్కీమ్ని తెచ్చారు? ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అంటే టు బి ఫ్రాంక్ విత్ ఏంటంటే ఆటో డ్రైవర్స్ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం దాన్ని బూస్టప్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు వెరీ సింపుల్ లాజిక్ అబ్బా, ఆటోలో ఎవరు ఎక్కుతారు అనేది ఫిక్స్, అది ఎప్పటికైనా ఫిక్స్ అది. ఓకే కదా, ఆటో వాళ్ళు బస్సు పోవడం, బస్సు ఎమర్జెన్సీ ఆటో పోతారు, తర్వాత ఆటో ఫిక్స్ అయిన వాళ్ళు ఆటోలో పోతారు, క్యాబ్ ఫిక్స్ అయిన వాళ్ళు క్యాబ్లో పోతారు. అంతే. ఇప్పుడు ఏదో ఒక ఫ్రీ స్కీమ్ వచ్చిందని దీంట్లో పోయే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనకు కనబడుతుంది అంతే ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఎంప్లాయీస్ పోతున్నారు. అంటే లైక్ ఉదాహరణకి లాంగ్ జర్నీ ఉంటే ఎంప్లాయీస్ పోతుంటారు, అక్కడ టీచరు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే పోతున్నారు. ఓకే, సో అది అట్లే కంటిన్యూ అవుతుంది. సో అట్లాగే కూరగాయలు తెచ్చుకునే వాళ్ళు మార్కెట్ నుంచి, సో అట్లాగే అట్లా. ఇప్పుడు ఒకవేళ కొత్తగా మనకు కనబడుతుంది ఏంటంటే కొత్త మోజులో తిరగడానికి వెళ్తున్నారు. ఎన్నిసార్లు తిరుగుతారు వీళ్ళు? తగ్గుతుంది మళ్ళీగే. ఓకే, సో తగ్గుతుంది. ఇటు ఆటో డ్రైవర్లకి ఏం నష్టం జరగదు నాకు తెలిసి. సో ఇటు వీళ్ళు కూడా తగ్గిపోతారు అంతా. కానీ కాకపోతే ఏంటంటే కొంత జరగవచ్చేమో సార్, ఎందుకంటే ఇప్పుడు ఆటోలో ఎక్కే వాళ్ళు కూడా ఫ్రీ అని కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. చూడండి మీరు ఎన్ని రోజులు పోతారో చూడాలి. ఎన్ని రోజులు పోరు. ఆటోని అఫోర్డ్ అయిందంటే జనరల్ గా ఐ థింక్ దే విల్ అఫోర్డ్ కంటిన్యూస్లీ. ఓకే, ఇప్పుడు ఏదో అన్అఫోర్డబుల్ వాళ్ళు, అన్అఫోర్డబుల్ ఆటోని అఫోర్డ్ చేయని వాళ్ళే బెస్ట్ పోతున్నారు యాజ్ అండ్ టుడే. సో కొన్ని రోజులు సరదాగా పోతున్నారు. ఇంకోటి ఏంటంటే కొత్తగా వెళ్తున్నారు, కొత్తగా కొంతమంది యాదగిరి పోదాము, మెమోరీ పోదాము, అట్లా పోయే కొత్త మంది అవుతున్నారు. మిగతా అంతా పాత వాళ్ళే. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి స్కీమ్ కండి ఒక అర్హులకు సంబంధించి ఒక లిస్ట్ తయారు చేయాలి. ఎవరు అర్హులు? ఇప్పుడు నేను అంటాను 1,00,000 రూపాయల జీతం తీసుకున్న టీచరు బస్ ఎక్కుతుంది, ఎందుకంటే ఆమె అడిగిందా ఫ్రీ ఏమన్నా? తప్పు కదా అది, సో ఇవ్వకూడదు కదా అట్లా. సో అట్లాగే అంటే ఇప్పుడు ధనవంతులు అయితే వారు ఎక్కరు బస్సు, కానీ వీళ్ళు రెగ్యులర్గా పోయేటోళ్ళు వీళ్ళు. సో అట్లా మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి. దీంట్లో చేసి ప్రాసెస్ కార్డు ఇవ్వాలి అందరికీ కూడా. ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చి ఎక్కువని చెప్పాలి. అంటే ఎంత కార్డు ఇచ్చే గోలా ఎంత ఎందుకని చెప్పేసి మేబీ గవర్నమెంట్ ఎంతమంది ఉంటారు ఎంప్లాయీస్ ఉంటే మొత్తం తిప్పితో 1,00,000 మంది ఉంటారు కావచ్చు అనుకుని వదిలిపెడుతున్నారేమో. అట్లా వదిలిపెట్టినా కానీ ఇట్స్ ఓకే, కానీ బట్ స్టిల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మాత్రము ఒక సిస్టమేటిక్గా చేస్తే బెటర్. అది కంట్రోల్ చేయాలి, ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయాలి, అవసరం అది. సో ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేసీఆర్ ఓడిపోవడాన్ని, కేసీఆర్ని మనం మిస్ చేసుకున్నాం, కేటీఆర్ని గొప్ప ఐటీ మినిస్టర్ని మిస్ చేసుకున్నాం, పెద్ద క్యాంపెయిన్ నడుస్తున్నది. ఇదంతా
ఆ, నాకు ఇప్పటికి ఇంతమంది ఐటీ ఎక్స్పర్ట్ చెప్పారు అసలు కేటీఆర్ గారి పబ్లిసిటీ తప్ప ఆ, ఏంటి ఆయనది, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది ఎగ్జాక్ట్లీ, ఓకే ఆయన ఎన్నిసార్లు అమెరికా పోయిండు, ఎన్నిసార్లు కంపెనీలు అన్నాడు, ఎన్ని కంపెనీలు తెచ్చాడు. ఈయన అమెరికాకు పోకపోయినా వచ్చే కంపెనీలు వస్తాయి మనకి. ఉమ్, ఇప్పుడు కూడా కంపెనీలు నువ్వు ఏ ఐటీ మినిస్టర్ కానీ వచ్చే కంపెనీలు వాళ్ళే మా వెనకాల పడతారు. ఉమ్, ఎందుకంటే మనకు ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంది, అదేం కేటీఆర్ కట్టలేదు. ఉమ్, మనకు మంచి రోడ్లు ఉన్నవి, కేటీఆర్ ఏం కట్టలేదు ఆ రోడ్ అని. ఉమ్, సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతున్నటువంటి దాంట్లో మనకి ఒక మంచి వెదర్ ఉంది, ఒక మంచి సంస్కృతి ఉంది, ఒక పీస్ ఉంది. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచి వచ్చింది అది. ఉమ్, సో కేటీఆర్ కాంట్రిబ్యూషన్ ఎంతో, అంటే కేటీఆర్ కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే, ఆ ఉండగలిగేంత ఉంది, ఎక్స్ట్రా ఏం లేదు నా ఉద్దేశంలో. ఉమ్, సో ఆయన ఏం నాశనం చేయలేదు, దట్స్ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ, సో ఆయన చేయాల్సింది ఆయన చేశాడు, అంతేగాని గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్ కాదంట ఆయన. అంత లేదు, అంత సీన్ ఏం లేదు ఈయనకి. ఇంకొకటి దుర్మార్గం చేసింది ఏంటంటే కేటీఆర్ మన పిల్లలకి ఐటీ ఉద్యోగాలు ఇప్పించలే, ఉమ్, మన పిల్లలకి ఫార్మాస్యూటికల్స్లో ఉద్యోగాలు ఇప్పించలే, మన పిల్లలకి కొత్త కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించలేదు. సో టు దట్ ఎక్స్టెంట్ కేటీఆర్ దాన్ని మనం నెగిటివ్ పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన పిల్లలకి ఉదాహరణ 75,000 మంది పిల్లలు మనకి ఐటీ కంపెనీ, మన ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్ చదివిన వాళ్ళు వస్తుంటారు మనకి. వీళ్ళకి ఒక 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇందులో దోయచ్చు కదా, ఎన్ని లక్షల మందికి మనకి వచ్చే ఉద్యోగాలు. అదేం చేసింది మనకి, దానికి ఏం చేయలే కదా. సో టు దట్ ఎక్స్టెంట్ ఈజ్ మైనస్. సో అంతేగాని ఆయన గొప్ప ఐటీ మినిస్టర్ పోయినా ఏం ఊతే పబ్లిసిటీ అబ్బా. నాకు తెలుసు కదా ఈయన, నీకు ఒక విషయం చెప్పనా ఈయన గురించి, ఎందుకంటే నేను కూడా ఆయన పనిచేస్తాను, ఇద్దరం కలిసి పనిచేస్తాను ఒక సంవత్సరం అట్లా. ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకి నువ్వు వచ్చినావు, ఒక అపాయింట్మెంట్ తీసుకున్నావు, సార్ మా కంపెనీ విజిట్ చేయాలి మీరు, లేదా మా కంపెనీ ఇనాగ్రేషన్ రావాలి అని డేట్ ఇస్తాడు కేటీఆర్. ఇచ్చిన తర్వాత నువ్వు నీది ఒక ఉదాహరణకి నీది ఒక 5 కోట్ల టర్నోవర్ కంపెనీ అనుకో, మళ్ళీ అదే టైంకి అదే రోజు ఇంకొక 100 కోట్ల కంపెనీ వచ్చి, సార్ మీరు నాకు టైం ఇవ్వాలి, పలానా రోజు పెట్టుకున్నావా అని అనుకో. ఆ రోజు ఏముంది చెప్పు, తిరుపతి అని పేరు, తిరుపతి ఏముంది చూడు అంటే ఆ తిరుపతి చెప్తారు, సార్ అది మనం ఒప్పుకున్నాం సార్ అని. ఈయన ఏం చేస్తారు తెలుసా, ఆ చిన్న కంపెనీ పక్కన పెట్టేసి దీనికి క్యాన్సిల్ చేసి దీనికి, అంటే ఆ టైప్ పబ్లిసిటీ స్టంట్ మ్యాథ్స్ అది అంతా కూడా. సో అంతేగాని పెద్ద ఈజ్ నాట్ ఏ రిలయబుల్ గాయ్, ఈజ్ నాట్ అన్ ఎఫిషియెంట్ గాయ్. ఊరికి ఇంగ్లీష్ మాట్లాడతాడు బాగా, అందరు నలుగురికి బాగా అరేటివ్ స్కిల్స్ ఎక్కువ కదా, అంతే తప్ప ఆయనకి అంతే. ఎందుకంటే నేను చూశాను కదా, పట్టు మనం 10 డేసాలు తీసుకోలేడు నెలకి, ఊరికి అట్లా అంతా నడిపిస్తుంటారు అంతే, షో పుట్టప్. ఇప్పుడు ప్రభుత్వం కూల్ చేస్తాం ఇట్లా రకరకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి కదా, అంటే వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి అనిపిస్తుందా, నిజంగానే ఆ ఈక్వేషన్ ఏమన్నా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నదా? అంటే చూస్తారబ్బా, ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే గుంతకాడ నక్కల్లాగా చూస్తే ఎదురు చూస్తారు పక్కా, ఏదైనా అవకాశం వస్తే కొట్టిపడేస్తారు కూడా అంతే. ఎందుకంటే డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, సో ఆ తెలివి ఉంది, ఆ తెలివైన రాజకీయం ఉంది, ఆ చెత్త రాజకీయం ఉంటుంది కదా, తెలివైన చెత్త రాజకీయం. సో దీని ప్రకారము ఎదురు చూస్తారు, అవకాశం వస్తే కొట్టిపడేస్తారు, అట్లేం లేదు. ఓకే. సో డెఫినెట్గా ఎదురు చూస్తారు అనేది మాత్రం పక్కా. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమైనా తెలివి తక్కువ అయినా, లేకపోతే మన కాంగ్రెస్ మంత్రులు తెలివి తక్కువ వల్ల, కాంగ్రెస్ పార్టీ ఏమైనా తెలివి తక్కువ, సో వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే, వాళ్ళు కూడా రాజకీయ నాయకులే, వాళ్ళు కూడా రాజకీయ దురంధరులే. సో ఇద్దరికి ఉంటుంది అంతా కూడా. బట్ నేను అనుకుంటాను మరి అంత సిగ్గులేంతనం చేయకపోవచ్చు, ఎందుకంటే క్లియర్ మెజారిటీ ప్రజలు ఇచ్చారు కదా. సో చక్కగా క్లియర్ మెజారిటీ ఇచ్చినప్పుడు ఐ థింక్ దే షుడ్ రెస్పెక్ట్ ది పీపుల్స్ వర్డిక్ట్. సో అది ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే మరీ అలాంటిది ఏమైనా వచ్చినప్పుడు ప్రజలు ఉంచుతారు, ముఖం మీద ఉంచుతారు. సో అందుకనే అదే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్, ఆ స్టేజ్కి రీచ్ కాకపోవచ్చు. ఏముంది అబ్బా, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా 5 సంవత్సరాలు, సో వీళ్ళు తక్కువ వీళ్ళంతా, కేటీఆర్ అంటే పార్టీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంత తక్కువ వీళ్ళంతా. ఒక్కొక్కడికి 100 మీద కోట్ల మీద ఉన్నారు, 1000 కోట్ల మీద ఉన్నారు, పోతారు మొత్తం ప్రపంచం అంతా ఎంజాయ్ చేస్తారు తిరిగి. వాళ్ళు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ దోస్తులు మొత్తం ప్రపంచం తిరిగి ఎంజాయ్ చేస్తారు. చూడండి మీరు, మనకి ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్లో మీకు క్రూజ్లో కనబడతాడు కేటీఆర్, ఎక్కడో స్వీడన్ టు ఫిన్లాండో లేకపోతే ఫ్రాన్స్ ఎక్కడో ఏదో క్రూజ్లో మనకు కనబడతారు వీళ్ళంతా కూడా. ఎప్పుడో వీళ్ళంతా పెద్ద కమిట్మెంట్ ఉన్న పీపుల్ గానే కాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ని హాస్పిటలైజ్డ్ అయ్యింది, ఆయన ఆపరేషన్ ఏదో జరుగుతూ ఉన్నది, అయిపోయింది, సో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఒక సింపతి పాలిటిక్స్ ఏదో నడుస్తున్నట్టు కనబడుతుంది. మనం గతంలో కూడా చూసినాం, ఆల్ పార్టీలు కూడా ఇట్లే చేస్తుంటాయి. చంద్రబాబు అలిపిరిలో ఘటన జరిగిన తర్వాత కూడా సేమ్ ఇదే తరహా పాలిటిక్స్ నడిచినాయి. ప్రతి పార్టీ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. సో వీళ్ళు ఇంకొంచెం గొప్పగా వాడుకుంటారు కళాకారులు కాబట్టి. సో ఈ కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళకుండా ఇక్కడ నందినగర్లో ఉన్న ఇంట్లో ఉండి రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తుండని నిన్న అక్కడికి మేము చూసి వస్తే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంటి మరమ్మతులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో పార్టీ ఇంకా గట్టిగా స్ట్రెంథన్ అవ్వడానికి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా ఇంత జరిగిన తర్వాత కూడా? ఈ ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు బాగా తెలివి మీరినారు కదా, ప్రతి అవకాశాన్ని వాడుకుంటారు. అది ఏ చిన్న అవకాశమైనా కానీ వాడేసుకుంటారు, భయంకరంగా వాడేసుకుంటారు. ఇప్పుడు ఆయన పాపము అడ్మిట్ అయ్యింది హాస్పిటల్లో, దెబ్బలు తగినాయి, ఆపరేషన్ అయింది. ఎస్,
అంతే, అదొక ఈవెంట్ లాగా చూడాలి మనం. అంతే. యాజ్ ఎ కామన్ మ్యాన్, ఉమ్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, దాన్ని మనం ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లాగా దాన్ని చూడాలి తప్ప మనం కూడా దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అవును. దట్ ఈస్ ఎ వెరీ సహజమైనటువంటి ఒక ఇది. కాకపోతే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఈ నాయకులందరూ ఏదో దాన్ని ఒక స్పెషల్ దాన్ని ఇటువైపు కూడా అదర్ దాన్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా దాన్ని కూడా వాళ్ళు దాన్ని సింపథెటిక్ పాలిటిక్స్ లాగా ఎందుకు వాడుకుంటారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీది నాకు నచ్చలేదు అనుకో, నీది అస్సలు నచ్చలేదు నాకు, అసలు నీ మైండ్ సెటే నాకు నచ్చలేదు అంటే నేను నీ లైఫ్లో నీతో మాట్లాడినా కదా, అంతేగాని ఈ సింపతి ఏందో నాకేం అర్థం కాలే. అది ఉండాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఒక సహజమైనటువంటి మిత్రత్వము, ఒక సహజమైనటువంటి శత్రుత్వం అనని కానీ ఒక ఒక ఒకలాంటి అంటే ఆ మ్యాచింగ్ ఆఫ్ ది మైండ్ జరగకపోతే జనరల్గా మనం పోము. బట్ ఈ రాజకీయాలు ఇవన్నీ నడుస్తున్నాయి, కామనే కదా, అది ఎవరైనా ఇది చేస్తూనే ఉంటారు కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు రాజకీయాలు గమనిస్తే నా విశ్లేషణ ఏంటంటే, బీజేపీ మొన్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కున్న అది కూడా వాళ్ళే గెలిచారు. రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లో కూడా వాళ్ళే విజయం సాధించారు. ఈవెన్ ఈక్వేషన్స్ తర్వాత బీజేపీ 2018 ఇప్పటికి చాలా గెయిన్ అయింది. సో ఒక సీట్ నుంచి 8 సీట్లకు పెరిగారు, పర్సంటేజ్ పెరిగింది, ఓట్ పర్సంటేజ్. సో వాళ్ళు కూడా చాలా క్లియర్గా, మీరు చూడండి కేసీఆర్ని పరామర్శించడానికి వాళ్ళు కనీసం ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలే. వాళ్ళు చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు, వాళ్ళు చాలా క్లియర్గా ఎవరు వెళ్ళడానికి లేదని ఒక రకమైన దీంతో ఉన్నట్టున్నారు. ఎందుకంటే మేమే ఆల్టర్నేట్ అని చెప్పుకునే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది. సో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వాళ్ళు నియమించిన ముఖ్యమంత్రులు ఇవన్నీ చూసిన తర్వాత సో తెలంగాణలో కూడా వాళ్ళు ఫోకస్ బలంగా చేసే అవకాశం ఉందేమో అనిపిస్తున్నది. వాళ్ళు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉండే అవకాశం, వాళ్ళ బ్లూ ప్రింట్ ఏంటంటే కాశ్మీర్ టు కన్యాకుమారి 100% క్యాప్చర్ చేయాలనేది వాళ్ళ బ్లూ ప్రింట్ లో ఉంది. అది చాలా క్లియర్ గా. సో ఒకవేళ అది జరిగితే తెలంగాణలో ఫస్ట్ టార్గెట్ కేసీఆర్ అవుతాడా, కాంగ్రెస్ అవుతుందా? అంటే దిస్ ఇస్ టూ అర్లీ, యాక్చువల్గా టూ అర్లీ టు కామెంట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంటుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్. ఓకే. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి గుడ్ విల్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉదాహరణకి అందరికీ డబుల్ బెడ్రూమ్ లాంటి ఇండ్లు కట్టించడము, సో అట్లాగే పిల్లల ఎడ్యుకేషన్ మీద మంచి పెట్టుబడి పెట్టి సో ఒక మంచి విజిబుల్ ఒక క్వాలిటేటివ్ విద్యా వ్యవస్థను పెట్టడము, అట్లాగే ఒక క్వాలిటేటివ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అంటే వాళ్ళ యొక్క దాంట్లో ఉన్నాయి నేను చెప్పేదంతా కూడా. సో అట్లాగే 15% విద్యా బడ్జెట్ పెట్టి విద్యను ఇంప్రూవ్ చేయడము, సో అట్లాగే ఉద్యోగాలు సో సిస్టమేటిక్గా క్లీన్గా అవినీతి లేకుండా పేపర్ లీకేజ్ లేకుండా ఎఫెక్టివ్గా నింపడము, ఇవన్నీ చేస్తే కాంగ్రెస్ గుడ్ విల్ చాలా పెరుగుతుంది. సో వాళ్ళ ముందు ఒక మంచి డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అయితే ఉంది, కనబడుతుంది చాలా క్లియర్గా. దాన్ని వాడుకోవాలి వీళ్ళు చాలా తెలివిగా. అంటే ఇంతకుముందు లాగా పరిపాలన చేయడానికి కుదరదు, అంటే పాతకాలం లాంటి పరిపాలన కుదరవు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, సో మేధావులు అబ్జర్వ్ చేస్తుంటారు. సో మనలాంటి వాళ్ళని అడుగుతున్నారు కదా జనము, పబ్లిక్ మీరు మొన్నటిదాకా మాట్లాడి ఇప్పుడు ఏంది కథ చెప్పండి, టైం ఇస్తామని చెప్పండి, టైం ఇస్తామని చెప్పండి, మేము అదే చెప్తున్నాం. యా. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఒక ఈ అవకాశాన్ని, మంచి అవకాశం వచ్చింది కాంగ్రెస్కి, అంటే పూజ చేసుకోవడానికి కూడా. సర్లే అప్పులు ఉన్నవి, సో ఆ వనరులు ఉన్నవి, అది వనరులని ఎట్లా పోగేసుకోవాలని అంతా కూడా ఇట్స్ లైక్ గేమ్ ప్లాన్. అది చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. సో ఉన్న డబ్బుని అంటే అవినీతి చేయకుండా, సో అట్లా ఉన్న వనరులని అవినీతి చేయకుండా, సో మొత్తం కూడా ఒక మన గవర్నమెంట్ యొక్క బడ్జెట్ని పెంచి, సో గవర్నమెంట్ ఉన్న బడ్జెట్ని చక్కగా ఒక పారదర్శకతోని మంచిగా వాడుకోగలిగితే, సో ఒక మంచి క్వాలిటేటివ్ వర్క్స్, తర్వాత ఉపయోగకరమైనటువంటి వర్క్స్, సో అట్లా ఉపయోగకరమైనటువంటి పథకాలు, అట్లాగే డబ్బులు వేస్ట్ చేయకుండా ఉండడాలు, ఇవన్నీ చేయగలిగితే కాంగ్రెస్కి ఒక మంచి అవకాశం. ఇది 5 సంవత్సరాలు చేయగలిగితే ఇంకో 5 సంవత్సరాలు. కొంత ఆలస్యం జరిగిన ఇబ్బంది లేదా, జనాలు భరిస్తారా? భరిస్తారు. ఇమీడియట్ గా చేస్తలేరు ఎందుకు అని ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేశారు కదా. వీళ్ళు రాజకీయం ఎందుకు చేయరు మీరు? రాజకీయం గురించి చేయడం గురించి వీళ్ళు స్టార్ట్ చేస్తారు, కానీ వీళ్ళకి అర్హత ఎక్కడ ఉందండి స్టార్ట్ చేయడానికి వాళ్ళ మొహం. సో ఐ థింక్ ప్రజలు అట్లా ఏమి ఉండదు, చూస్తారు కదా, అందరు చూస్తున్నారు. అబ్బా ఇది చాలా విచిత్రంగా ఉంది, మన తెలంగాణ ప్రజలకి నిజంగా కూడా కాలు మొక్కాలి అందరికి. సో దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్ గా. మనం అనుకున్నాం కదా ఈ డబ్బులు పడేసేసి ఓటు కొనుక్కుంటాను భయపడ్డాం కదా అందరం కూడా. సో బట్ అది జరగలేదు అది. సో చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు, చాలా క్లియర్గా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు, అంటే అబద్ధాలను అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఏది అవుతుంది ఏది అవ్వదు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే అంతేగాని నువ్వు అబద్ధాలు చెప్పి నువ్వు ఇష్టమేట్ చేసినట్టు కుదరదు. సో అందుకనే కొంచెం ఆలస్యమైనా కానీ పని చేయగలిగితే, టైం ఉంది కదా పర్లేదు, సో చేయగలిగి చేస్తున్నారు అంతే. ఇప్పుడు మహిళలకి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, సో ఫ్రీ బస్ అన్నారు, ఇంప్లిమెంట్ అయిపోయింది.
ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుంది. సో చేయగలిగి వన్ ఆఫ్టర్ వన్ చేయడానికి అవకాశం ఉంది. సో అట్లాగే ఒక 1 year వరకు రిక్రూట్మెంట్స్ ఉంది. సో రిక్రూట్మెంట్ మొదలుపెట్టి చక్కగా పిల్లలతో మాట్లాడి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి ఇందులో. ప్లానింగ్లో భాగస్వామ్యం చేయాలి పిల్లల్ని కూడా, అన్ఎంప్లాయీస్ని కూడా చేసి ఏది కరెక్ట్ కాదు, ఎందులో ప్రాబ్లం ఉంది, ఏది ప్రాబ్లం లేదు అని కొంచెం కూలంకషంగా చర్చలు పెట్టుకుంటూ అది కూడా చేయగలిగితే చాలా మంచి అవకాశం ఉంది. చాలా చక్కగా. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా బాగా వచ్చింది, చాలా మంచిగా చేసింది. ఎవరో కానీ అంటే ఎవరైనా మన దగ్గర ఉంది ఆ పాత్ర, అందులో మన పాత్ర కూడా ఉంది. ప్లస్ అల్దాస్ జానయ్య గారు కానీ, తర్వాత శ్రీధర్ బాబు గారు కానీ, సో వాళ్ళందరూ కూడా చాలా కూలంకషంగా ప్రొఫెషనల్గా చేస్తారు. చాలా బాగా ఉంది, అది మంచిగా ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేదైతే కూడా చాలు. సో మీ పాత్ర ఏంటి సార్ గవర్నమెంట్లో? ఏంటి జాయిన్ అవుతున్నారా ఎట్లా? లెట్ us wait and see. సో మేబీ ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? ప్రపోజల్స్ అట్లా ఏం రాలేదు ఇంకా కూడా. సో అంటే ఆయన ఇప్పుడే టీం బిల్డ్ చేసుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. సో ఇంకా 6 మంత్రులు నియమించాలి, ఇంకా చాలా పోర్ట్ఫోలియో ఇంకా ఇవ్వలేదు. సో ఇప్పుడే ఈజ్ బిల్డింగ్ ద టీమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ రిసీవింగ్ ది పీపుల్. ఎందుకంటే పీపుల్ కూడా, ప్రజలు కూడా సో అదొక లాంటి దాంట్లో పడిపోయారు. అంటే ఇంతకుముందు అసలు ఏదో ఒక ఐరన్ కర్టెన్ లాగా ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఐరన్ కర్టెన్ బయటకు వచ్చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ప్రజలందరూ కూడా వచ్చేస్తున్నారు తోచుకుంటూ కదా. సో ఇప్పుడు మీకు సెక్రటరీకి వచ్చేస్తున్నారు. నిన్న నేను సెక్రటరీ వెళ్ళాను, మొన్న వెళ్ళాను. సో ఇట్లా కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు కదా. అంటే అది దాన్ని కొంచెము వీళ్ళు సాటిస్ఫై చేయాలి. సో ఒక మంచి ప్రజా దర్బార్ అయితే మొదలుపెట్టారు, ప్రజావాణి మొదలుపెట్టారు. సో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అంటే అది కూడా మొత్తం మనం హైదరాబాద్కి తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. తహసీల్ ఆఫీసులు, మండల ఆఫీసులు, తర్వాత రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు, సో సబ్ డివిజనల్ ఆఫీసర్స్, సో అట్లాగే కలెక్టర్లు అందరూ చేయాలి, కమిషనర్లు అందరూ ఎవరి పని వాళ్ళు చేయగలిగితే ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. సో దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. సో అది స్ట్రెంథెన్ చేసినప్పుడే ప్రజలు కూడా తొందరగా పనులు అవుతాయి, తర్వాత గవర్నమెంట్ కూడా ఈజీ అవుతుంది. లేకపోతే ఎందుకంటే ముఖ్యమంత్రి గారి టైము చాలా వాల్యుబుల్, అట్లాగే మంత్రుల టైము చాలా వాల్యుబుల్. సో మనం దీన్ని ఉత్తగా తీసుకోవాలి. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఒక 20-30 కేసులు మాత్రం తీసుకోవాలి. ప్రతి మంత్రి 20-30 కేసులు తీసుకోవాల్సిందే ప్రతిరోజు. ఎందుకంటే సో దట్ వాళ్ళకి ఆ ఇంటరాక్షన్లో ప్రజల సమస్యలు అర్థమవుతుంటాయి. సో అది చేయాల్సిందే. సెలెక్టివ్ చేస్తావా అన్సెలెక్టివ్ చేస్తావా అనేది వేరే విషయం, కానీ చేయగలిగితే ఒక మంచి ప్రభుత్వానికి ఒక అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది అన్నమాట. సో అందుకే అది చేసుకుంటూ కింద మండల స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఇది ప్రజావాణిని స్ట్రెంథెన్ చేయగలిగితే, ఒక కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ పెట్టి సో క్లియర్ కట్గా మానిటరింగ్ చేసుకోగలిగితే, ప్రతి దరఖాస్తు వచ్చిన దరఖాస్తుని లాజికల్గా ఎండ్గా పోయిందా పోలేదా, ఎస్ ఆర్ నో చెప్పాలి. సో ఎస్ అయితే ఏం చేసామని చెప్పాలి, నో అయితే ఎందుకు నో అని చెప్పగలగాలి. చెప్పగలిగితే వాళ్ళకు ఒకసారి పోవాలి, ఇది నో అంటే నోనే బాబీగా అన్నట్టుగా ఉండాలి. తర్వాత ప్రతి ఒక్కటి ఆధార్ లింక్ పెట్టాలి. అంటే ప్రతి ఒక్క ఉదాహరణకి అక్కడ నో అంటే మరి ఇప్పుడు ఎస్ ఇక్కడ వచ్చిందనుకో, వచ్చినప్పుడు అది ఇమ్మీడియట్గా కొట్టినప్పుడు, ఆధార్ కార్డును కొట్టినప్పుడు అది రావాలి. అప్పుడు అక్కడ మండలంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం క్లియర్గా ఉంటే ఇక్కడ అమ్మ మీకు కాదమ్మా, మీకు ఇది మీకు ప్రాబ్లం ఉంది కాదు ఇది అని చెప్పగలగాలి. సో ఆ రకమైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి, సో ఒక గైడ్ లైన్స్ డెవలప్ చేసుకోగలిగితే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రజావాణి ఆఫీసర్ ఉండాలి. సో కలెక్టరేట్లో ప్రజావాణి ఒక వింగ్ ఉండాలి. సో దానికి ఒక సపరేట్ ఉండాలి, లేకపోతే కష్టమవుతుంది బాగా. సో సేమ్ ఆఫీసర్లు చేయగలిగితే కష్టమవుతుంది. తహసీల్ ఆఫీస్లో ఒక ఉండాలి. ఈవెన్ విలేజ్ స్థాయిలో ఉండాలబ్బా, విలేజ్ స్థాయిలో కూడా ఉండకూడదు. సో ఎందుకు ఇంత దూరం రావాలి? యాక్చువల్గా విలేజ్ స్థాయిలో కూడా ఒక చిన్నపాటి మీ సేవలాగా పెట్టేసుకుంటే గ్రామ పంచాయతీలోనే, సో లేకపోతే మనకు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టుగా విలేజ్ సెక్రటరీని స్ట్రెంథెన్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. అంటే గ్రామ పంచాయతీలనే విలేజ్ సెక్రటరీ పెట్టేసేసి ఇంకొక 2-3 ఆఫీసులు మనకి ఇవ్వగలిగితే. సో నేను కూడా ప్రపోజ్ చేశాను యాక్చువల్గా. ఇప్పుడు మనకు జాబ్ దాంట్లో జాబ్స్ క్యాలెండర్లో కొన్ని వేల ఉద్యోగాలు దాన్ని పెట్టాం మేము యాక్చువల్గా. సో అవన్నీ పెట్టగలిగితే మనకి విలేజ్ లెవెల్లో ప్రజావాణి కూడా స్ట్రెంథెన్ కాగలిగితే సో చాలా ఈజీ అయిపోతుంది. అంటే పీపుల్ షుడ్ బి ఏబుల్ టు టెల్. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు గ్రామ పంచాయతీలో ఒక దరఖాస్తు తీసుకుంటే దాన్ని ఎంటర్ చేసేస్తే క్లియర్గా, సో అది మండల స్థాయిలో చూడగలిగితే, సో దానికి సంబంధించిన రిప్లై రాగలిగితే, వీళ్ళు మళ్ళీ అక్కడ ప్రజలకు చెప్పగలిగితే, ఆ దరఖాస్తు చెప్పగలిగితే ఎంత బాగుంటుందండి. అప్పుడు అందరు రాగలరు, మహిళలు రాగలరు, మహిళల నుంచి సమస్యలు వస్తాయి, పిల్లల నుంచి సమస్యలు వస్తాయి, వికలాంగుల నుంచి సమస్యలు వస్తాయి, రైతుల నుంచి వస్తాయి, పేదవాళ్ళ నుంచి వస్తాయి, అందరి నుంచి వస్తాయి. అది డెవలప్ చేయాలి. సో మీరు ఒకవేళ మీరు కనుక గవర్నమెంట్లో పాత్ర పోషించాలంటే బెటర్ ఏదని మీరు అనుకుంటున్నారు? నాకు తెలుసా, నువ్వే చెప్పు, నాకేది బాగుంటుందో. విద్య అండ్ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న స్కూల్ మీరు ఆంధ్రప్రదేశ్లో బాగా చేశారు కదా అక్కడ, సో ఇక్కడ కూడా అట్లా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని మనము పెట్టాము, సో అది మేనిఫెస్టోలో పెట్టారు. సో ఆ ప్రోగ్రామ్ ఒకటి చేయడము, తర్వాత అసలు విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా అంటే క్లాస్ రూమ్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ని, క్లాస్ రూమ్ లో జరిగే లావాదేవీని క్యాప్చర్ చేయాలి.
సో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అట్లాగే ఒక స్కూల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, సో అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాగా స్కూల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఒకటి మనం డెవలప్ చేయాలి. చేసి ఇప్పుడు ఎట్లయితే ప్రపంచంలో 200 దేశాలకు సంబంధించిన ఈ దేశం ఫస్ట్ ఈ దేశం సెకండ్ అట్లా అంటున్నామో, అట్లాగే మండల స్థాయిలో ఈ స్కూల్ ఫస్ట్ ఈ స్కూల్ సెకండ్ అనేట్టు ఉండాలి. అట్లాగే మండల పర్ఫార్మెన్స్ ర్యాంక్ తీసుకొని ఏ మండలం ఫస్ట్ ఏ మండలం సెకండ్ ఏ మండలం లాస్ట్ చేసుకోగలిగితే జిల్లా కలెక్టర్కి ఈజీ అవుతుంది. అట్లాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఈజీ అవుతుంది. అట్లాగే రాష్ట్ర స్థాయి అధికారులకు జిల్లాలను కూడా మనము ఆ ర్యాంకింగ్ ఇవ్వగలిగితే మీ జిల్లా ఎడ్యుకేషన్లో చాలా తక్కువ ర్యాంక్లో ఉంది అని చెప్పగలిగితే ఆయన సర్దుకుంటారు, కలెక్టర్ సర్దుకుంటారు. ఆ రకంగా కలెక్టర్ని ఇన్వాల్వ్ చేయాలి. మనం ర్యాంకింగ్ వ్యవస్థ ద్వారా, పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఎంత చేయొచ్చు. సో అట్లాగే హెల్త్లో కూడా మెడికల్లో కూడా మనకు హాస్పిటల్స్ పోటీ పెట్టాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, అట్లాగే జిల్లా స్థాయి హాస్పిటల్స్ ఇండెక్స్, అట్లా జిల్లా ఇండెక్స్ అట్లా పెట్టగలిగితే అక్కడ కూడా మనకు పోటీ వాతావరణం వస్తుంది అన్నమాట. ఒక పాజిటివ్ ఆరోగ్యకరమైనటువంటి పోటీ వస్తుంది. సో అప్పుడు మనకి ఈ హోల్ ప్రాసెస్లో ఈ మానిటరింగ్ ఆఫీసర్లు, కమిషనర్లు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది ఈ జిల్లా తక్కువ చేసిందంటే ఆ జిల్లా కలెక్టర్ ఎంబడే సార్ మీరు చేయమంటున్నారు మా జిల్లా ఎందుకు తక్కువైందంటే బికాస్ ఆఫ్ దిస్, ఈ పోస్ట్ అన్ని ఖాళీగా ఉన్నవి లేదా మాకు ఇది లేదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళు కూడా దాన్ని అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సిస్టంలో బాగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా విద్యా వైద్యంలో చాలా చేయాల్సిన అవసరం ఉంది. సో మేము ఉపాధి హామీ చేశాము, అట్లాగే ఆశా పెన్షన్ చేశాను నేను, ఈ మధ్యలో నాడు నేడు చేశాను. దీని వల్ల నాకు టకటక ఇంప్రూవ్మెంట్ వచ్చేసాను అనమాట. అది అలాంటిది మీకు ఆల్రెడీ సో మీడియాలో వార్తలు వచ్చేస్తున్నాయి, మీకు కూడా ఒక పదవి రాబోతున్నది అట్లా ఇట్లా. ఇక్కడ ఇష్యూ పదవి కాదబ్బా, పదవి ఏం చేసిన ఈ పదవి చండాలంగా ఉంది. పదవి గురించే ఎంత చేసినట్టు, పదవి గురించే మనం కొట్టాడినట్టు, పదవి గురించే మనం కేసీఆర్ విమర్శించినట్టు కాదు కదా, అది పదవి కాదు. కానీ సో ఇక్కడ పాత్ర లేకపోతే ఒక పార్ట్నర్షిప్, భాగస్వామ్యము, సో లేదా మన యొక్క ఎక్స్పీరియన్స్ వాడుకోవడము, సో దాని ద్వారా విద్య వైద్యాలు ఇంకా ఏదైతే అది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, అది ఇంపార్టెంట్ అక్కడ చాలా కదా. మాలాంటి వారికి ఏముందబ్బా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పోయి పని చేసుకోవచ్చు, ఈఎన్డీలో పని చేసుకోవచ్చు, వరల్డ్ బ్యాంక్ లో పని చేసుకోవచ్చు, బోర్డు, అది ఎంత పదవి కాదు ఇష్యూ ఇక్కడ. సో మన రాష్ట్రము, మన ప్రజలు, సో మన రాష్ట్ర అభివృద్ధి, సో మన ప్రభుత్వం, అది కదా ఉండాల్సింది. సో ఈ మధ్య వరుస ట్వీట్లు చేస్తున్నారు. నిన్న స్మితా సబర్వాల్ మీద కూడా ట్వీట్ చేసినట్టున్నారు, వీళ్ళని వదిలిపెట్టదు ఎట్టి పరిస్థితుల్లో అని. ఎందుకంత కోపమా, ఆగ్రహమా, ఆవేశమా, ఆవేదన? అంటే అక్కడ ఏంటంటే నేను చాలా మందిని చూస్తున్నాను అన్నమాట. అంటే కొంతమంది పాతకాలంలో, అంటే పేరు చెప్పొద్దు కానీ కొంతమంది భయంకరమైన కరప్షన్ ఆఫీసర్స్, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బాగా కరప్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి లాబీని ఉపయోగించుకొని వాళ్ళ కమ్యూనిటీ నెట్వర్క్, వాళ్ళ చుట్టాల నెట్వర్క్, వాళ్ళ ఫ్రెండ్స్ నెట్వర్క్ తోని అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ దొంగతనం బయటపడుతుందని. అలాంటివి నేను చూశాను చాలా కేసుల్ని, గత 15-20 సంవత్సరాల నుంచి అలాంటి కేసులు నేను చూశాను చాలా. సో అది ఇదొక స్టైల్ అయిపోయింది. అంటే ఇక్కడ ప్రభుత్వం మారగానే మనకి ఏముండదు, ఇక్కడ రోల్ ఏముండదు అని వెళ్ళిపోవడం, అంటే మైగ్రేషన్ లాగా. అంటే అక్కడ ఉంది, అవకాశం ఉంది కాబట్టి దాన్ని పోయి ఉపయోగించుకుంటున్నావు, తప్పు కదా అది. నువ్వు ఇక్కడ మొన్నటి వరకు నువ్వు ఒక బాధ్యతాయుతంగా ఒక దాంట్లో పదవిలో ఉండి, సో ఇంత పెద్ద ఎత్తున నువ్వు చేసిన తర్వాత నువ్వు సడన్గా డిజైన్ అంటే ఎట్లా, తప్పు కదా. అంటే గవర్నమెంట్ కంటిగ్యూటీ ఉండాలి కదా. సో ఆ కంటిగ్యూటీ ఉండాలంటే అవైలబిలిటీ ఉండాలి కదా నువ్వు. సో నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నానంటే అది ఆ విధానం ఒకటి రూపొందించుకోవాలి. సో మీరు సడన్గా వీళ్ళందరినీ కూడా పర్మిషన్ తీసుకున్నంత మాత్రాన అక్కడ పోవడానికి, డిప్రెషన్ పోయినంత మాత్రాన పోకుండా ఉండడానికి అలాంటి ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. కనీసం ఒక 6 months to 1 year ఉండాలి ఇక్కడ. అయినా అదంత ఈజీగా పోవడం కూడా కాదు కానీ, బట్ ఒక్కోసారి బాగా స్ట్రాంగ్ నెట్వర్క్స్ పనిచేస్తుంటాయి వీళ్ళకి. సో ఆ ప్రభుత్వాలలో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి అనమాట. అందుకని పోదని చెప్తున్నాను. తర్వాత రెగ్యులర్గా నువ్వు ప్యానల్ అప్లై చేసి ఎంపాల్మెంట్ అని ఒక విధానం ఉంటుంది. సో ప్రభుత్వం దానికి ఒక పద్ధతి ఉంటుంది, లెక్క ఉంటుంది అనమాట. అట్లా నువ్వు అప్లై చేసుకుని పో. కానీ ఇప్పుడు సడన్గా నువ్వు పోతా అంటే తప్పు కదా అది. అంటే నాకు ఆమె అన్నదో లేదో కరెక్ట్ కాదు కానీ ఒక న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ బేసిస్ మీద నేను కూడా రెస్పాండ్ అయ్యాను. 2-3 లక్షల మంది రీట్వీట్ చేసినట్టున్నారు, చేశారు. అవును, బాగా చాలా మంది చూస్తున్నారు అది. సో ఆమె కూడా చివరికి రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, లేదు నేను ఎక్కడ పోవటం లేదని చెప్పేసి. ఎస్. అంటే ఇంకొకటి కూడా నేను ఇప్పుడు కొంతమంది కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని కాషన్ చేస్తున్నాను. అంటే మీరు కొన్ని రోజుల తర్వాత మేబీ ఐ థింక్ మనం ఒక సివిల్ సొసైటీలో కూడా ఒక యంత్రాంగం డెవలప్ చేయాలి, మనము ఒక మెకానిజం డెవలప్ చేయాలి, ర్యాంకింగ్ ఇవ్వాలి వీళ్ళకి కూడా, ఈ కరప్షన్ ర్యాంకింగ్ ఇవ్వాలి. కొంతమంది చాలా ఓపెన్గా కరప్షన్ చేస్తున్నారు. సో మీరు జాగ్రత్త చూడండి, కొన్ని జిల్లాలలో బాగా కరప్షన్ చేసిన ఆఫీసర్లు, కొంతమంది కలెక్టర్ల సంపాదన ఊహించలేము మనం, ఊహించలేము. అది ఇప్పుడు అమయ్ కుమార్, నవీన్ మిట్టల్ ఇట్లాంటి వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తులు మనం ఊహించలేము. సో అందుకని వాళ్ళు అంటే మేము ఐఏఎస్ కాబట్టి మేము ఇమ్యూన్, అంటే మమ్మల్ని ఎవరు ఏమనలేరు అనే దాంట్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి, సిస్టమేటిక్గా ఎంక్వైరీ చేసి, నిజంగా తప్పు దొరుకుతారు, గ్యారెంటీ దొరుకుతారు, చాలా మంది దొరికితే వాళ్ళని డిస్మిస్ చేయాలంటారు. సో డిస్మిస్ చేయకపోతే భయం రాదు వీళ్ళకి.
సో ప్రతి నాట్ ఓన్లీ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, లేదా గ్రూప్ 1 ఆఫీసర్స్ కావచ్చు, ఈవెన్ కింద లెవెల్ ఆఫీసర్స్ అయినా కానీ అసలు మంచిగా పనిచేస్తే వాళ్ళకి ఒక మర్యాదపూర్వకమైన గౌరవం ఉండాలి, వాళ్ళకి అవార్డ్స్ ఉండాలి. చెడ్డగా పనిచేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉండాలి, డిస్మిసల్ వరకు ఉండాలి. లేకపోతే భయం ఉండదండి సిస్టంలో. సో మన గవర్నమెంట్ అంటే ఏంది, మన ప్రజల గురించి మనం పనిచేస్తున్నాం ఇక్కడ, అంతేగాని మనం వ్యాపారం చేస్తున్నాం ఇక్కడ. సో అందుకని అలాంటి సిస్టమ్స్ ఉండకపోతే మన వ్యవస్థ పనిచేయదు సరిగా. అందుకనే ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దీస్ పీపుల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఆకునూరు మురళి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలపైన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.